పబ్లిక్ ని మ్యానిపులేట్ చేసి వ్యవస్థలని ఇలా రేపొద్దున పిల్లలు పేరెంట్స్ నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫస్ట్ నా గెలుపు, నా విక్టరీ. ఒక్క జోనే వచ్చిందని ఇప్పుడు వరకు ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారో సి గోస్లేస్ ఒక్క జోను విత్ లెస్ స్ట్రెంత్ విజయవాడ ఉన్న దాన్ని మీకు 5 రెట్లు స్ట్రెంత్ ఉన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కలిపినా సరే నన్ను ఈక్వల్ అవ్వరు. 2 సార్లు మిమ్మల్ని ప్రూవ్ చేసిన ఇంకా మీరు తప్పులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే పబ్లిక్ లో హౌ వి ఆర్ థింకింగ్ అబౌట్ డెడికేటెడ్ పర్సన్స్ ఆఫ్ ద స్టేట్. ఒక్క జోను మీ వల్ల కావట్లా, మీకు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. దాని ఏదో గొప్పగా నేను అడ్మిషన్ నెంబర్ అడిగారుగా ఇచ్చాను, మొన్న ఇచ్చారు అడ్మిషన్ నెంబర్. మొన్న 1521 బోల్డ్ అడ్మిషన్ నెంబర్లు ఇచ్చారు, పేర్లు ఇవ్వాల. అప్పుడు కూడా ఎలా ఐడెంటిఫై అయ్యాయో నేను చూపించా, ఎలా బిఏ నుంచి తీసానో చూపించా, ఎలా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎక్కడెక్కడ నుంచి ఇచ్చారో చూపించాను. తప్పులని చెప్పాను, మీరు ఇచ్చినట్లు సగమే ఉన్నాయని చెప్పాను. ఇంతవరకు సమాధానం లేదు. అన్నీ కలిపితే మీరు ఇచ్చిన ఎన్ని పర్సెంటేజ్ ఉందండి? 30, 25, 24, 25, 20 ఇల్లే కొద్ది. ఇక్కడ తగ్గని చూద్దాం, ఇంకా 550 తగ్గండి. ఇక్కడ 550 ఏమో చూపించారు. ఈ 14 కూడా ఉండవు, 15 కూడా ఉండవు. చూడండి, ముందు ఒక్కటే ఉంటుంది మీకు. ఇది ఎప్పుడో చెబుతున్నాను, నేనేం అబద్ధం చెప్పలేదే. నా 1000 బిలో 246 విత్ ఫొటోస్ పేపర్ లో ఆ రోజు ఇచ్చాను, తర్వాత చూపించాను. నెక్స్ట్ 500 లో 1001 to 1500. ఇదే నా బలం అండి, ఇదే నా బలం. ఎవరికి లేని బలం నాకున్న బలం. వాళ్ళకున్నది ఈ ఒక్క పై బలమే. కొద్దిగా ఎంటైర్ వ్యవస్థల నుంచి, ఎంటైర్ స్కూల్స్ వ్యవస్థల నుంచి అనైతికంగా చాలా మందిని అవి చేసి ఇవి చేసి తెచ్చుకున్న స్ట్రెంత్ ఆ పైన 200 మంది ఉంటారు. ఎందుకుని మాట్లాడుతున్నారు, ఎందుకుని ఈ విధమైన కంటిన్యూస్. ఈ రోజు మన మీటింగ్ పెట్టాను, నా కంటెంట్ తో రేపు మీటింగ్. ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కాని పాయింట్ ఇది. కాబట్టి రిజల్ట్ గురించి కూడా మాట్లాడతాం, అది కూడా ఒక ఎజెండా ఈ రోజు. ఎందుకంటే రిజల్ట్ లో ఆల్రెడీ ఇట్ వాస్ గివెన్ వెరీ. నేను ఎప్పుడు వేరే కాలేజీల యొక్క రిజల్ట్ నేను ఇంతవరకు ఎప్పుడు నేను టచ్ చేయలే. నాకు ఇది వచ్చిందని అయితే మాత్రం ప్రతి ఏడాది చెప్పుకుంటా. ఎప్పుడు టచ్ చేశానంటే నేను చెప్పే అబద్ధాలు అన్నప్పుడు మాత్రమే టచ్ చేయటం బిగిన్ చేశాను. నేను చెప్పే మ్యానిపులేషన్ అన్నప్పుడు మాత్రమే టచ్ చేశా. నన్ను ఒక ఛాలెంజ్ చేస్తున్నారు, వేరే కాలేజీలు ఎందుకు మాట్లాడట్లేదు, వేరే కార్పొరేట్ సెక్టర్లు ఎందుకు మాట్లాడట్లేదు. నా గురించి వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. నాకేమి భయం లేదంటే ఒక రకమైన థింగ్ ఏమీ లేదు. ఐఎమ్ ఏ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. కాబట్టి నేనేం మాట్లాడాలో చెప్తే ఎవరిదైనా, కానీ నన్ను మాట్లాడినంత వరకు నా గురించి పేలాపలం చేశారనుకోండి, దానికి వివరణ ఇస్తా. ఆ వివరణ రిజల్ట్స్ కూడా ఇస్తాను ఈ రోజు డెఫినెట్ గా. ఏమేమి లాంగ్ టర్మ్ నేను 24/5లో నాది 38% అంటే వచ్చిందంటే నాకు 44% వచ్చిందని ఒక దొంగ లెక్కలతో చూపించారు. 900 సీట్లు వచ్చినాయని చూపించారు. ఇందులో 400 వచ్చినాయి, మిగతా డూప్లికేట్స్. తప్పు, మీరు ఇలా జనాల్ని మోసం చేస్తారని ఫస్ట్ చూపించారు. దానికి వివరణ ఇవ్వాల. అసలు డూప్లికేట్లు తప్పుబడి నేను చెప్పారు తప్పితే లేదు, నా 900 ఉన్నాయి లాంగ్ టర్మ్ నుంచి సీట్లు, ఇవిగో నావి, నేను చెప్పింది రైటే అనేది ఇవ్వకుండానే నెక్స్ట్ దాన్ని కవర్ చేస్తూ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా గనక మీ యొక్క కార్పొరేట్ సెక్టర్ యొక్క రిజల్ట్ తీసుకుని నాకు 1521 వచ్చినాయి మొత్తం టోటల్. ఒక్క జోన్ నుంచే, విజయవాడ ఒక్క జోన్ నుంచి అని ఇచ్చారు. బాబు ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో, వైజాగ్ నుంచి, గుంటూరు నుంచి, లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఇన్ని రకాలు వచ్చినాయని చూపించారు. దానికి కాదు అని వివరణ లేదండి, ఆయన చెప్పింది తప్పు, ఇవన్నీ కాదండి, మీకు 700, 800 మొత్తం విజయవాడ ఆ మూల నుంచి ఈ మూలకు జరిపితే 25లో మీకు 700 సీట్లు వచ్చినాయి, అంతకంటే ఫ్రీ మెడికల్ సీట్లు రాలేదని ప్రూవ్ చేసి ఇచ్చా. దానికి వివరణ ఇవ్వాల. ఎగ్జామ్స్ 26కు ముందు విజయవాడ అంతా మీకు అందరిలోనూ సర్క్యులేట్ చేశారు. ఆర్యన్ గుప్తా ఫస్ట్ ర్యాంక్, ఆర్యన్ గుప్తా ఫస్ట్ ర్యాంక్, ఆర్యన్ గుప్తా వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇవన్నీ సర్క్యులేట్ చేశారు. దానికి తర్వాత వివరణ లేదు. అన్ని క్యాంపస్ల్లోనూ అంత పిల్లలకి ఆయన ఇంటర్వ్యూతో సహా సర్క్యులేట్ చేశారు. అలాగే ప్రతి పోస్టర్ లోనూ 1వ ర్యాంక్ పెట్టారు, మీ ప్రెస్ మీట్ తో సహా. వెనకాల పోస్టర్ 1, 3, 9 ఈ 3 డిఎల్పి ప్రోగ్రామ్ అన్నారు. తర్వాత ఎందుకుని ఎక్కడ రాకపోయినా దాన్ని అలా కలుపుకుని రిజల్ట్ ఇవ్వటం మీకు అలవాటు అయిపోయింది. అయినా నేను మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశాను, వాళ్ళకి 38, నాకు 44 అంటే నీ తప్పు బాబు అని చెప్పాను. నాకు వాళ్ళకి 1413, నాకు 1521 ఏ కేటగిరీ సీట్స్ వచ్చి తప్పు అని చెప్పాను. మీరు లిస్ట్లు ఇచ్చిన తర్వాత చెప్పారు. ఇంకో కాలేజీ వాళ్ళు నా గురించి అలాగే మాట్లాడారు అనుకోండి, వాళ్ళకి అదే చెప్తా, ఏమీ ఆగను. కాబట్టి ఒక్కసారి మళ్ళీ
ఆ రిజల్ట్ తోనే ఈ రోజు ప్లస్ ఏపీటీఎస్ రిజిస్ట్రేషన్ కి వెళ్తాను. ఎందుకంటే రిజల్ట్ ఇక్కడ తప్పితే లేదు అని చెప్పేది అది ఎన్నిసార్లు అలా ఒకే విషయాన్ని ఇలా మాయ చేస్తూ వెళ్దాం అనుకుంటున్నారో నాకు తెలియట్లా. 2 సార్లు మిమ్మల్ని ప్రూవ్ చేసినా ఇంకా మీరు తప్పులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇంత పబ్లిక్ లో how we are thinking about the educated persons of the state, how you think about the people who are opposite to you. You are thinking all are innocent. Then is it right? మొదట విజయవాడలో ఈ జోన్ ఎవరికి లేదని మీ ఒక్క జోనే చెప్పారు. ఒక్క జోను మీ వల్ల కావట్లా, కనీసం అట్లీస్ట్ 1:2 కూడా రావట్లా. అప్పుడు అట్లీస్ట్ 1:2 రావటానికి విజయవాడ అంతా కలిపి 15-21 ఇచ్చారు. విజయవాడ కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా కలిపి. ఆ రోజు పప్పులో కాలేశారు. ఆ రోజు మీకు వచ్చిన 800 ర్యాంకులే. అప్పుడు కూడా చాలా వరకు 1:2 రేషియోలో ఉందని ప్రూవ్ చేసి అక్కడ పెట్టారు. పబ్లిక్ పెట్టాను, మీకు పెట్టారు. వివరణ ఇచ్చి కాదండి నేను చెప్పిన తప్పు, మా ఇదిగోండి 1521 ఉన్నాయని మీరు వివరణ ఇచ్చారా? ఇవ్వలా. లేదండి 950 వచ్చినాయండి లాంగ్ టర్మ్ నుంచి, నాది 44% వచ్చిందని నేను వివరణ ఇచ్చారా? ఇవ్వలా. ఇవ్వకుండా మళ్ళీ ఏం మొదలు పెట్టారు? ఇప్పుడు మీరు 246 1000 బిలో ఏపీ డిస్ప్లేలు వస్తే నాకు 275 ఉన్నాయి. మీకు 500 బిలో 811 వస్తే అది కూడా నేను ఎప్పుడు ఇచ్చాను? 15వ తారీఖు రిజల్ట్ వస్తే 16 ఈవినింగ్ ప్రెస్ మీట్ లో నా నెంబర్ అనౌన్స్ చేశాను. అంటే నా రిజల్ట్ నా చేతిలో ఉంది. నా రిజల్ట్ నా చేతిలో పెట్టుకుని ఒక్క రోజు 15 నైట్ నుంచి 16 ఈవినింగ్ లోపల నా రిజల్ట్ మీకు అనౌన్స్ చేశాను. పబ్లిక్ డొమైన్ లో అలైట్ చేశాను. నాకున్నది ఒక్కటే జోన్, నేను ఎక్కడ బ్రాంచెస్ లేవు, ఓన్లీ 1 బ్రాంచ్ ఆఫ్ విజయవాడే ఉంది. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది? మళ్ళీ దానికి నేను 1 వీక్ కి 24-25 వరకు మీరు అసలు విజయవాడ మా రిజల్ట్, విజయవాడ కూడా కాదు మా జోన్ రిజల్ట్ అని 24-25 వరకు అసలు మీ నోట మాటే రాలేదు. అన్ని రోజులు ఎందుకు పట్టింది? 1 వీక్. నేను 2:46 అనగానే నా 2:65 అని 2వ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? 7 రోజులు ఎందుకు టైం పట్టింది? 2:75 ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవటానికి టైం పట్టింది. ఎలా చెప్పాలి ఆయన మీద ఒక 20-30 ఎలా చెప్పాలని టైం పట్టింది. ఎప్పుడు చూసినా 10 బిలో మాదే, 50 బిలో మాదే, 100 బిలో మాదే. ఈవెంట్ చేస్తున్నారో మీకు తెలుసా? 10,000 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఎంటైర్ ఏపీ స్టేట్ లో రాస్తుంటే 300 మందిని తెచ్చుకుని ఇక్కడే పెట్టుకుంటున్నారు. ఈ కంకిపాడు జోన్ లోనే పెట్టుకుంటున్నారు. 300 మందిని ప్రతి ఏడాది ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అన్ని వైజాగ్ నుంచి మొదలుపెట్టి రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అనంతపూరు, కడప, కర్నూలు, తిరుపతి, ఒంగోలు అన్ని సెంటర్స్ లో ఉన్న 10th క్లాస్ టాపర్స్ మీ దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాల ఫౌండేషన్ తీసుకుని పెట్టుకుని ఆ 300 కూడా ఈ రోజు 50-60 మందికి 600 రాలేదు. మీ ఒక్క జోనే 550 నువ్వు చెప్పిన 270లో కనీసం 150 మొత్తం ఆ 300లో లేరు. లాంగ్ టర్మ్ చూస్తే 550 కనీసం 30-40 మంది లేరు. ఇప్పుడు ఏం మొదలు పెట్టారు? విజయవాడ ఎక్కడన్నా లేదేమో చెప్పండి. ఎన్ని జోన్స్ ఉన్నాయి విజయవాడ? మీ జోను మీ స్ట్రెంత్ చెప్తా. అప్పుడు ఏం వచ్చినాయో చెప్తా. నాకు లెక్కలు ఉన్నాయి కొన్ని, నేను ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మధ్యలో పోరంకి దగ్గర 4 క్యాంపస్లు ఉన్నాయి, అదొక జోను. గురునానక్ దగ్గర ఒక క్యాంపస్ ఉంది. ఏం చేస్తారో చెప్పనా? నేను పబ్లిక్ చెప్తున్నానండి. పబ్లిక్ ఈ రోజు ఆ వివరణ ఇచ్చిన తర్వాత నేను ఐఎమ్ గోయింగ్ టు ఏపీ అండ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎందుకు చెప్పాలంటే అద్దు దాటి మాట్లాడుతున్నప్పుడు నేను గనక ఖండించకపోతే అది కూడా పేరెంట్స్ ఒక్కోసారి నిజమని అనుకోవచ్చు. నిజమని అనుకుంటే ఇంకా 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 పేరెంట్స్ గాని పిల్లలు గాని అదొక తప్పులోకి వెళ్ళిపోతారు, ఒక రకమైన రాంగ్ లోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది. అది అందుకు నేను ఒక్కసారి అలా మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడినప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తుంది. వివరణ ఇవ్వటం ఇష్టమా కాదా అని కాదు, ఇష్టం కాకపోయినా ఇష్టమా, నాకు ఇష్టం కాదు. కానీ ఇలా మాట్లాడతా పర్సనల్ ఆం బ్రహ్మస్వం అంటారు. నన్ను ఏమహం చూపించాను, ఎప్పుడు చూపించాను, ఎవరితో చూపించాను కాబట్టి ఇవి ఒక్కసారి నేను వివరణ ఇవ్వాలనుకున్నా. ఏమేం జోన్స్ ఉన్నాయి? 300 మంది ఒకే కార్పొరేట్ సెక్టార్ స్కూల్ నుంచి తీసుకుని ఒక కంకిపాడు జోన్ లో పెట్టుకుంటున్నారు. విశ్వభారతి, కేకేఆర్ లేదంటే ఎక్కడో ఉన్న ట్యూషన్ సెంటర్స్ లో మంచి పిల్లల్ని ఎత్తికి అవసరమైతే నాకు తెలుసు విశ్వభారతి, కేకేఆర్ ఎవరికైనా చాలా మంది పబ్లిక్ తెలుసు. మొదట 20-30 మందిని డెఫినెట్ గా కార్పొరేట్ సెక్టర్స్ వాళ్ళు వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళకి అనైతికంగా
XYZ డబ్బులు ఇస్తేనే వస్తున్నారు. వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు, టెస్టులు రాయిస్తున్నారు, 10 సార్లు ఇళ్ళకి వెళ్తున్నారు. ఒకళ్ళు ఒక X అంటే ఇంకొకరు X+, ఇంకొకరు Y+ వెళ్తున్నారు. అది తెచ్చుకుని గురునానక్ నగర్ లో పెడుతున్నారు. అంటే రెండింటి నుంచి కలిపి కనీసం అక్కడ ఒక 200 మంది, ఇక్కడ ఒక 300 మంది, 500 మంది మెరిటోరియస్ ఆఫ్ ఏపీని తీసుకొచ్చి పెడుతున్నారు. 500 మంది మెరిటోరియస్ 2 జోన్స్ లో పెట్టుకుని ఆ 2 జోన్స్ లో మీరు ఇచ్చింది మొత్తం కలిపితే 100 ఫోన్ నిజం అనుకున్నాం. అవి కూడా నాకు వెరీ డౌట్ అబౌట్ దట్. ఫోన్ నిజం అనుకున్నాం, ఇచ్చింది 100 ఎబోనా. విశ్వభారతి కింద సెక్టర్ అంటే మొదటి 20-30 పోయిన తర్వాత దీక్షా బ్యాచ్, KKR కింద సెక్టర్. నేను వెళ్ళను కదా అనైతికానికి, నేను వెళ్ళను. ఆ కింద సెక్టర్ లో నాకు వచ్చారు. మీ సెక్టర్ లో కొంతమంది నాకు వచ్చారు. కింద సెక్టర్ మీరు వదిలేసిన వాళ్ళు, అంత పట్టించుకోకుండా వదిలేసిన వాళ్ళు, వాళ్ళకి మీతో మీకంటే ఆ 300-500 కంటే చాలా మంచి మార్కులు నేను ఇచ్చా, మంచి ర్యాంకులు ఇచ్చా. విత్ ఫిగర్ చూపిస్తా. నాకు 60 ఉన్నాయి ఈ బ్రాంచ్ లో. నేను ఇలా తెచ్చుకోవాలా? ఈ పైన చూపించేవి మీరు 500, అదేమంటే ఏదో ఒక 50 మంది ఉంటారు. ఏది ఫౌండేషన్ 50 మందా? ఏప్రిల్ ఎంతమందితో స్టార్ట్ చేస్తున్నారు మీరు? 300 మందితో స్టార్ట్ చేస్తున్నారు. క్లాసులు అవ్వంగానే 10th క్లాస్ ఎగ్జామ్ అవ్వంగానే తీసుకొచ్చి లోపల పెట్టుకుంటున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ అవ్వగానే అంతకుముందే మొత్తం అన్ని జరిగిపోయి నవంబర్ జనవరిలో జరిగిపోయి అనైతికంగా డబ్బులు ఇచ్చి ఏమేమి తెచ్చుకున్నారు అవన్నీ తీసుకెళ్లి గురునానక్ నగర్ బ్రాంచ్ లో పెడుతున్నారు. రెండింటిని సపరేట్ చేశారు. లాంగ్ టర్మ్ నా 5 క్యాంపస్ లో జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, ఈడుపుగల్ జరుగుతుంది, పోరంగి జరుగుతుంది, బెంచ్ సర్కిల్ జరుగుతుంది, ఇంకా చిన్న చిన్న క్యాంపసెస్ లో జరుగుతున్నాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఏమంటారు మీరు? మీకు 246 అయితే 1000 బిలో, మాకు 275 వచ్చినాయి. ఏది ఈ నుంచి చివరికి పోనీ నిజం అనుకున్నా. అది కూడా నా డౌటే. ఎందుకంటే ఓన్లీ జస్ట్ హాల్ టికెట్ నెంబర్లు కానీ ఇచ్చింది. హాల్ టికెట్ నెంబర్లు డిస్ప్లే లిస్ట్ లో అందరి హాల్ టికెట్ నెంబర్లు ఉంటాయి. సరే వచ్చింది అనుకుందాం, పోనీ ఏమేమి వచ్చినాయో మీకు ఒక్కసారి చూపిస్తా. ఒక్కసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఎప్పుడు ముందు తీసుకోను టాపిక్, వెనకాల తీసుకుంటా. ఎప్పుడన్నా సరే మీటింగ్ లో ఎజెండానే ముందు తీసుకుంటా, ఫైనల్ తీసుకుంటా. కానీ ఈసారి అందరు పేరెంట్స్ వినాలని నా కోరిక, పబ్లిక్ వినాలని నా కోరిక. అందుకని మీకు అవసరమైంది నేను డీటెయిల్డ్ గా చెప్తాను. మీ డౌట్స్ క్లారిఫికేషన్స్ కూడా చెప్తాను. ఈ రోజు ఒక అరగంట అయినా సరే ఏక్యూ డౌట్ క్లారిఫికేషన్స్, AP క్లారిఫికేషన్స్, TS క్లారిఫికేషన్స్ కూడా చెప్తాను. దాని ముందు అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మీకు క్లారిటీ. ఈ రోజు గోసలైట్స్ అనే వ్యవస్థ వల్ల వాళ్ళ రిజల్ట్ ని ఒక జోన్ నుంచి టోటల్ విజయవాడకి వేస్తే గానీ ఆ పైలేరు మళ్ళీ కిందకి రారు. లేవు కదా పైలేరు. ఎలాగో ఇలా తెచ్చుకున్న బ్యాచ్ నుంచి వచ్చింది, కిందకి రారిక. ఆ 1000 బిలోనే చూపిస్తున్నారు. ఎంత చూపించిన 1500 ఏంటి, 2000 ఏంటి, 2500 ఏంటి, 3000 ఏంటి, కానీ నెంబర్ చెప్పేస్తారు. నాకు 500 పైన 900 ఉన్నాయి, నేను 811 అన్నాగా. అలాగే నాకు సీట్ గెట్టింగ్ 1700 వస్తాయి, ఎందుకంటే నేను 1700 వస్తాయి అంటున్నాగా. చూపించడానికి వెలిడిటీ ఉండదు, ఓన్లీ ఫిగర్స్ నోట్ నుంచి వస్తాయి. దాన్ని చూసుకుంటూ మళ్ళీ నన్ను క్వశ్చన్స్, ఇంత వస్తే రాదంటారేంటి, ఇంత రిజల్ట్ వస్తే ఏంటండి రాదంటారు, పైన వచ్చి అంటారు ఏంటండి, కింద రాలేదని మీకు నీ రిజల్టే చెప్తాను, నువ్వు చూపించిన రిజల్టే చెప్తాను. రాలేదని నేను చెప్పటం కాదు, ఏదైతే మీరు చూపించారో అదే చెప్తాను. దాన్ని ఒకసారి నేను కూడా మీకు వివరణ ఇవ్వాలని నేను అనుకున్న. ఈ రోజు ప్లీజ్ try to don't misunderstand me, my parents, don't misunderstand my students. ఇది ఎందుకుని మళ్ళీ దీన్ని ఈ టాపిక్ లోకి నేను వస్తున్నానంటే ద ఓన్లీ వన్ రీజన్, ఇలా పబ్లిక్ ని మ్యానిపులేట్ చేసి వ్యవస్థలని ఇలా రేపొద్దున పిల్లలు పేరెంట్స్ నష్టపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ఒక్కసారి నేను నా వైపు నుంచి యాజ్ ఎన్ టీచర్ అండ్ అకాడమీషియన్ I want to say. ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే విజయవాడ అంతా ఉన్నారా లేదా వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకుని చెప్పండి. అంటే ఫస్ట్ నా గెలుపు, నా విక్టరీ. ఒక్క జోనే వచ్చిందని ఇప్పుడు వరకు ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారో అక్కడి నుంచి ఇప్పుడు ఎవరిచ్చారు శ్రీ గోసలైట్స్ ని మ్యాచ్ అవ్వాలంటే విజయవాడ అంతా మొత్తం తీసుకుంటే గానీ మనం మ్యాచ్ చేయలేము. అటు విజయవాడ అంతా తీసుకుని చూపిస్తే గానీ మ్యాచ్ చేయలేము అనే దానికి తీసుకొచ్చా. ఇది కూడా మ్యాచ్ అవ్వదు నాకు తెలుసు, కిందకి వెళ్ళే కొద్ది అసలు మ్యాచ్ అవ్వదు. రేపొద్దున ఏమొస్తుంది, నాకు వచ్చిన నెంబర్ ఆఫ్ సీట్స్ చూపించడానికి మీరు ఆంధ్రప్రదేశ్ అంతా తెచ్చుకోవాల్సిందే. అంటే శ్రీ గోసలైట్స్ ఒక్క జోను విత్ లెస్ స్ట్రెంత్ విజయవాడ ఉన్న దాన్ని మీకు 5 రెట్లు స్ట్రెంత్ ఉన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి కలిపినా సరే నన్ను ఈక్వల్ అవ్వరు. నెక్స్ట్ ఈక్వల్ అవటానికి అలా తెచ్చుకోవాలి అంటే అలా తీసుకెళ్తున్నా. కాబట్టి ఇది మీకు ఒకసారి మళ్ళీ వివరిస్తున్నా.
చూడండి ఏం చెప్పారు నాకు. ఇక్కడ ఇన్ని జోన్స్ ఉన్నాయండి. విజయవాడలో చెప్పుకునే వాళ్ళ వ్యవస్థలో నేను పేర్లు కూడా రాయట్లా, మీకు అండర్స్టాండ్ అవుతుంది. నేను ఏ పేరు చెప్పట్లా, ఏ వ్యవస్థ పేరు చెప్పట్లా. కంకిపాడు జోన్ 5 క్యాంపస్లు ఉన్నాయండి. పెద్ద 5 క్యాంపస్లు. అదొక యూనివర్సిటీ అని చెప్పుకుంటారు కదా మీరే. ఆ యూనివర్సిటీని మీరే చెప్తారు కదా, పెద్ద యూనివర్సిటీ 20 ఎకరాల్లో 30 ఎకరాల్లో ఉందని చెప్పుకుంటారు కదా, అదే యూనివర్సిటీ. 5 క్యాంపస్లు. ఎల్టీ ఓకే, వెరీ మినిమం వేసా, మీకు ఎలాగో ఈ మధ్య తగ్గిపోయారు కదా. 1700 బాయ్స్ గర్ల్స్ కలిపితే. నిజం, అది మీకు తెలుసు, నేను ఎక్కువేం చూపించట్లా. 2500 మీ పేరోల్స్ ఆఫ్ 5 క్యాంపసెస్, మీ బిఐఈ పేరోల్స్, అందులో ఉన్న నెంబర్ వేస్తున్నా. నేనేమి ఆర్టిఫిషియల్ గా నోటుకొచ్చింది ఇట్లా. 2500 బాయ్స్ గర్ల్స్ కలిపి ఇంటర్మీడియట్ మీ దగ్గర నుంచి వెళ్ళారు. అందులో సగం పాపం టెక్నో స్కూల్ పిల్లలే, వెళ్ళి మళ్ళీ లాంగ్ టర్మ్ లోకి వస్తున్న పిల్లలు, సీట్లు రాక. 2500 అంటే ఆల్మోస్ట్ 4200 మీ జోన్ వెళ్ళారు అనుకుందాం. అందులో మీ జోన్ ఇదే, ఈ 1700. ఇది మీకు సంబంధించింది కాదు, మీ జోన్ ఈ 1700. ఇదిగో 2500 ఇంకో ఇంటర్మీడియట్ జోన్. బాయ్స్ ఒకళ్ళు చూస్తున్నారు, గర్ల్స్ ఒకళ్ళు చూస్తున్నారు. ఇదే ఈ జోన్. 6 అన్నారు మొత్తం. బిలో 10 ఆఫ్ డిస్ప్లే లిస్ట్ లో 6 వచ్చినాయి మాకు. విజయవాడ నుంచి 6 వచ్చినాయి. ఓకే, 6 ఎక్కడెక్కడ వచ్చినాయి చెప్తా. ఫారెన్ కి జోన్ 4 క్యాంపస్లు ఉన్నాయి. ఫారెన్ లో 4 ఉన్నాయి. ఒకటి 100 ఫీట్ రోడ్, ఫారెన్ దగ్గర 2, మా గంగూరు దగ్గర 1, గంగూరు పక్కనే 1. 4 క్యాంపస్లు ఉన్నాయి ఫారెన్ జోన్ లో. అక్కడ ఒక ఎల్టీ ఒక 600 ఉన్నారు. 600 కాదు, కొద్దిగా ఉన్నారేమో కానీ ఉన్ని మినిమం వేసా 600. సీనియర్ అరౌండ్ 800 ఉన్నారు అవుట్ గోయింగ్. నెక్స్ట్ గురునానక్, ఇది ఒక స్పెషల్ జోన్. ఈ స్పెషల్ జోన్ లో ఎతికి అనైతికంగా తెచ్చుకుని పెట్టుకునే జోన్. బెస్ట్ ఆఫ్ ది ఏపీ. విశ్వభారతి స్కూల్ టాపర్స్ మొదటి 20 మంది వేలంపాటే. కేకేఆర్ టాపర్స్ మొదటి 20 మంది వేలంపాటే. నేను ఎప్పుడు వెళ్ళాల, నాకు వచ్చే వాళ్ళంతా కిందే వస్తారు ఆ 2 స్కూల్స్ నుంచి. పైన నేను అడగను, నేను వెళ్ళను. అన్ని కార్పొరేట్ సెక్టర్స్ దాని మీద పోటీ పడతాయి. అందులోకి నేను దూరను. అక్కడి నుంచి 250 తెచ్చుకుంటున్నారు, ఎక్కువ అంటలేదు. మిగతా చిన్న చిత్తకాలు తీసేసా. బెంచ్ సర్కిల్ డే స్కాలర్స్ లో 4-5 క్యాంపస్లు ఉన్నాయి. భవానీపురం నుంచి మొదలు పెడితే బెంచ్ సర్కిల్ వరకు ఒక 3-4 క్యాంపస్లు ఉన్నాయి. ఇదిగో ఎల్టీ అక్కడ ఉన్నారు 150 డే స్కాలర్ లో. సీనియర్ ఇది మీ నేను కొద్దిగా రిజల్ట్ వచ్చిన క్యాంపస్లు జోన్లు ఏదో కొద్ది కనపడి తీసుకున్నా. ఇన్ని క్యాంపస్లు కలుపుకుని ఒక 5, 4, 9, 10, 13 ఇంకా ఉన్నాయి. నేను అన్నిటినీ తీసుకోవాలా. ఇన్ని క్యాంపస్లు కలుపుకుని ఏమని మాట్లాడుతున్నారు మీరు? మా జోన్ అని, ఈ జోన్ నుంచి ఇంత వచ్చారని చెప్తున్నారు. ఎప్పుడన్నా ప్రూవ్ చేయగలరా? ఒక్కసారి మీరు ఇచ్చిన ఫిగర్ ని ఏ రోజైనా ప్రూవ్ చేయగలరా? నేను మాట్లాడను. ఎవరన్నా నా దగ్గరికి వద్దాం, నా ఇంటర్మీడియట్ బిఏఈ తీసుకుందాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంతమంది ఉన్నారు? నా ఎంసీబీ మారదు కదా. లాస్ట్ ఇయర్ ఎంసీబీ నాదేం ఇప్పుడు మారదు కదా. అది 3000 ఉన్నారా, 3500 ఉన్నారా, 4000 ఉన్నారా లాంగ్ టర్మ్. నా ఎంసీబీ ఇప్పుడు మారదు కదా. మీ ఎంసీబీ మొత్తం ఉంటుంది పోర్టల్ ఎంటైర్. 24 అంటే సెకండ్ ఇయర్ చదివినాడే, ఎక్కడైనా 24 ఉంటుంది అడ్మిషన్ నెంబర్ అడిగారు కదా. ఎస్, మీ 24 చూపించి అడ్మిషన్ నీదని ఎవరికి తెలుసు? మొత్తం ఎంటైర్ వ్యవస్థ అంతా 24తోనే స్టార్ట్ అవుద్ది. ఇంటర్మీడియట్ వాళ్ళకి 25 లాంగ్ టర్మ్ వాళ్ళకి స్టార్ట్ అవుద్ది. ఎక్కడైనా, నా దగ్గరైనా మీ దగ్గరైనా. కానీ నాకు ఇంకోదేం చూపించుకోవడం లేదు. ఇక్కడే ఉన్నారు. మీకు ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. దాని ఏదో గొప్పగా నేను అడ్మిషన్ నెంబర్ అడిగారుగా ఇచ్చాను. మొన్న ఇచ్చారు అడ్మిషన్ నెంబర్. మొన్న 1521లోనూ బోల్డ్ అడ్మిషన్ నెంబర్లు ఇచ్చారు. పేర్లు ఇవ్వాల. అప్పుడు కూడా ఎలా ఐడెంటిఫై అయినాయో నేను చూపించా. ఎలా బిఏ నుంచి తీసానో చూపించా. ఎలా లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎక్కడెక్కడ నుంచి ఇచ్చారో చూపించాను. తప్పులని చెప్పాను. మీరు ఇచ్చినట్లు సగమే ఉన్నాయని చెప్పాను. ఇంతవరకు సమాధానం లేదు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అడ్మిషన్లా? నేను లాంగ్ టర్మ్ అడ్మిషన్ గురించి మాట్లాడట్లా. లాంగ్ టర్మ్ అడ్మిషన్ గా మళ్ళీ మాయ చేస్తారా? ఏమొచ్చినాయో మీ జోన్ చూడండి. అసలు ముందు 4200 మంది వెళ్తే ఓకే, బిలో 10 3 వచ్చినాయి నాకు తెలుసు. 6లో ఇక్కడ 3 వచ్చినాయి. ఇది ఇంకో స్పెషల్ బ్యాచ్ ఇక్కడ ఉంది కదా, అక్కడ 3 వచ్చినాయి నాకు తెలుస్తుంది అంతవరకు. 10 బిలో ఆల్ ఇండియా 100 బిలో 4 వస్తే 3 ఇక్కడ ఉన్నాయి, 1 ఇక్కడ ఉంది. 2500 ఉన్న జోన్ నుంచి 1 ఉంది 100 బిలో. ఇక్కడ 3 ఉన్నాయి. దాన్ని నీ జోనే అంటావు. ఇక్కడ నుంచి వచ్చినాను ఎందుకంటే ఈ పేరుని చూపించుకోవాలి కదా. బొసలైట్స్ కి ఈ పేరే ఎలివేట్ అవ్వాలి కదా పోటీకి. అందుకని అందరినీ ఇక్కడే చేస్తారు. 3 అక్కడే ఉన్నాయి 100 బిలో. సరే, ఇక్కడ 100 బిలో తీసుకుందాం. 10 బిలో 6 చూపించారు మీరు నిన్న. 3 30 అగ్రీడ్. 2 కలిపి 60 అన్నారు. ఓకే. 10 వచ్చినాయి అన్నారు. 5 25 అదర్వైజ్ 5 ఇందులో 20లో కాబట్టి 50% వచ్చినాయి 2 కలిపి. కానీ ఇది ఒక్కటే మీరు చూస్తున్న
జోన్ ఇది కాదు. అందులో కూడా ఎర్రర్స్ ఉన్నాయి, కానీ నేను మీరు ఇచ్చిన ఫిగర్ ఉన్నాయి అనుకుని విజయవాడ అంతా ఉన్నాయి అనుకుని చెప్తున్నా, కానీ విజయవాడ అంతా కలిపని చెప్పండి. మా జోన్ అని చెప్పకండి, మాయ చేయకండి. విజయవాడ అంతా అని చెప్పండి. 350 ఇదిగోండి, ఇక్కడ 20లో 12 ఉన్నాయి, 12 100లో ఈ రెండు కలిపి LT ప్లస్ ఇంటర్ కలిపి 4200లో ఇదిగోండి ఇలా ఉండి 140 దగ్గర కొద్దిగా అప్రాక్సిమేషన్ ఏమన్నా నేను 10 అటు ఇటు ఉంటుందేమో తెలియదు. అన్ని కలిపితే మీరు ఇచ్చింది ఎన్ని పర్సెంటేజ్ ఉన్నాయండి? 30, 25, 24, 25, 20 ఇల్లే కొద్ది. ఇక్కడ తగ్గని చూద్దాం, ఇంకా 550 తగ్గండి. ఇక్కడ 550 ఏమో చూపించారు. ఈ 14 కూడా ఉండవు, 15 కూడా ఉండవు. చూడండి, ముందు ఒక్కటే ఉంటుంది మీకు. ఇది ఎప్పుడో చెప్తున్నా, నేనేం అబద్ధం చెప్పలేదే. పైన ఒక్కటే కొద్దిగా మీరు తెచ్చుకున్న 300 మందితో కొద్దిగా ఉంటాయి. అది తప్పితే 600 101 ఏపీ నుంచి అని చెప్తున్నారే, విజయవాడ నుంచి అని చెప్తున్నారే, అవి ఎన్ని స్టూడెంట్స్ తెచ్చుకుంటే ఏదో 50 తెచ్చుకున్నారంటారేంటి? ఇక్కడ సపరేట్ గా పెట్టిన క్యాంపస్ 53 ఉన్నారు, అక్కడ సపరేట్ గా పెట్టిన క్యాంపస్ 50 ఉన్నారు. తెచ్చుకున్నాయి 100. మళ్ళీ స్కూల్ నుంచి మీరు మొదట ఏప్రిల్ ఎంతమంది తెచ్చారు? 300 తెచ్చారు కదా మంచి పిల్లలని. వాళ్ళకన్నా రావాలి కదా సీట్లు. ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకి రాలేదు, వాళ్ళకి మీరు ఇచ్చిన సగం కూడా ఇవ్వలేదు. దాంట్లో మళ్ళీ ఏంటి, ఏదో నేను సూపర్ డూపర్ అని మిగతాలు ఎవరికంటే మేము సూపర్ 60 నార్మల్ పీపుల్ నుంచి 45 ఇంటర్మీడియట్ నుంచి నేను డిఫరెన్షియేషన్ చేసుకొని ఇచ్చా. 45 ఇంటర్మీడియట్, 15 నాకు లాంగ్ టర్మ్ నుంచి వచ్చినాయి, మొత్తం 60 వచ్చినాయి అని చెప్పాను. అదే నేను చాలా గొప్పగా చెప్పుకున్నాను, ఎందుకంటే వాళ్ళు మామూలుగా సాధారణ విద్యార్థులు నేను తీసుకెళ్లి ఇలా ఇచ్చాను అని చెప్పాను. ఏమొచ్చింది మీ పర్సంటేజ్? 30, 25, 24, 25, 20, 15.4, 14, రఫ్ గా 140 కంటే లేవు. ఫారెన్ కి జోన్ ఇక్కడ కొద్దిగా ఈ ముందేమీ లేవు. ఇక్కడ నుంచి అందులో అన్ని కలిపి ఉన్నాయి. కొద్దిగా నాన్ ఏసీ క్యాంపస్లు అన్ని కూడా 100 నుంచి ఒకటి బిగిన్ అయితే ఒక 55. ఇందులో లాంగ్ టర్మ్ కూడా కొంతమంది ఉన్నారు. ఇందులో 55 అంటే ఏ పర్సంటేజ్ ఉన్నాయి? 1, 2, 2.85 ఆ క్యాంపస్ లో, ఆ జోన్ లో 4 క్యాంపస్లు ఉన్న జోన్ లో. గురునానక్ జోన్ ఓన్లీ 250, 30, 25, 16, 15, 13.5, 9.26. ఇంకెళ్తే ఏమున్నది? ఒక 60 మంది. నువ్వు ఇచ్చిన 275 లో ఇది నేను కొన్ని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తో చెప్తున్నా. ఇది నేను లేదు, ఒక 5 అటు ఇటు ఉండొచ్చేమో, అది కూడా చెప్తున్నా. ఒక 5 పోనీ ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, 10 అక్కడ ఏమైనా 5 తక్కువ ఉండొచ్చేమో, ఆ ఇన్ఫర్మేషన్ తో కూడా చెప్తున్నా. మీ 275 లెక్కే చెప్తున్నా. బెంచ్ సర్కిల్ పైన ఏమి లేవు, కానీ కొద్దిగా 500 దగ్గర ఒక 5-6, అలాగే ఒక 1000 దగ్గర ఒక 20, అంటే ఒక 2% ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 275. అది కూడా 550 అబౌవ్. మార్క్స్ 550 అబౌవ్. ర్యాంక్ 1000 బిలో ఏపీ డిస్ప్లే లిస్ట్ లో నా 1000 బిలో 246 విత్ ఫోటోస్. పేపర్ లో ఆ రోజు ఇచ్చాను, తర్వాత చూపించాను. చిన్న లెటర్స్ అక్కర్లా, పేపర్ లో పెద్ద లెటర్స్ ఉన్నాయి, హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయి. 2 పేజీలు యాడ్. అది అందరికీ బాగానే అర్థమైంది. ఆ యాడ్ చాలా ఆనెస్ట్ గా ఉంది. నరేంద్ర గారి యాడ్ అని అర్థమైంది. మీ యాడ్ల గురించి ఏమున్నాయో ఏంటో అందరికీ అర్థమవుతుంది. నేను చెప్పట్లా, అది నేను చెప్పలే అసలు. మీ యాడ్ల గురించి దేశం అంతా చెప్తాను. కాబట్టి పైనుంచి కింద వరకు ఒకటే జీన్సా? అక్కడ అలాగే ఉంది, వెళ్ళే కొద్ది కూడా అలాగే ఉందా? అంటే ఏదో విధంగా మనకు రాని దాన్ని మసిపూసి మారేసి చేసి ఇంత వచ్చింది మొత్తంలో. నేను ఇదే మాట ఎప్పటి నుంచో చెప్తున్నా, మీకు 15% కంటే ఇవ్వలేకపోతున్నారు, ఉన్నే మాయ చేస్తానని ఎప్పుడో చెప్పాను. ఇదిగో విడిగా చూపించా. ఇక్కడ ఉంటుందని చెప్పాను నేను ఎప్పుడో. పైన కొద్దిగా మీకు తెచ్చుకున్న పిల్లల నుంచి కొద్దిగా ఉంటుందని నేను ఎప్పుడో చెప్పాను. ఈ ఒక్క ఏరియానే కొద్దిగా మీరు గోస్లైట్స్ మీద ఒక 30-20 ఉంటే ఎక్కువ ఎప్పుడో చెప్పాను. ఇది నేను ఓపెన్ గా చెప్పాను, నిజాయితీగా చెప్పేసా. కింద అసలు మ్యాచ్ ఎవరని చెప్పాను. ఇలా అన్ని చూపించుకుని ప్రస్తుతానికి ఇది కూడా నాకు ఇది ఒక్క దాంట్లోనే చూపించారు, ఇంకా తెలియదు నాకు, ఇంకా వస్తుంది కూడా తర్వాత. ప్రస్తుతానికి పోనీ 275 అనుకుందాం, 550 పైన. విజయవాడ అంతా కలిపి ఎన్ని క్యాంపస్లు కలిపి, ఇది ఒక క్యాంపస్ కాదు. ఎవరన్నా అంటే నవ్వుతారు. విజయవాడ అంతా కలుపుకుని మొన్నటి వరకు మీరు చెప్పింది ఏంటి? కంకిపాడు జోన్ ఎదురు లేదు. ఇది కంకిపాడు జోన్. ఇప్పుడు నన్ను మ్యాచ్ చేయడానికి అందరినీ కలుపుకున్నారు. అప్పటికి మ్యాచ్ అయిందో లేదో నా డౌటే. సరే, ఉన్నాయే తీసుకుని చెప్పా. ఓకే, ఉన్నాయి అనుకున్నాం. నెక్స్ట్ ఏది? ఆగిపోయారు. అక్కడికి 1000తో ఆగిపోయారే. 2000 ఏది? 3000 ఏది? 2500 ఏది? 1500 ఏది? 1000 1001 ఇచ్చారు. 1500, 2000, నేను 3000 వరకు ఇచ్చా. ఫిగర్లు ఇచ్చేగా 3000 వరకు. ఎప్పుడు నుంచి ఇచ్చేగా 3000. అవి కూడా పెంచండి, చూపించండి. ఫిగర్లు ఇచ్చేగా ఇప్పుడు 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి ఇచ్చాను ఫిగర్లు. అవి కూడా పెంచేది చూపించండి. నెక్స్ట్ 1 నా చూపించా. ఇదే నేను ఇచ్చాను, అదే చూపించా. బిలో 100 సరే 10, 20, 50 చూపించలేదు. 10లో లేరు, 20 నుంచి ఉన్నారు. బిలో టేస్ట్
10 అంటే 680 ఓపెన్ గా చెప్తున్నా. ఆ 675 ఎవరంటే మీ వ్యవస్థలోనే చదివి ఎక్కడో కొద్దిగా మీ దృష్టిలో పడినాళ్ళు నా దగ్గరికి వస్తే అతనికే వచ్చింది 675. మీ వ్యవస్థలోనే స్కూలింగ్ లాస్ట్ లో ఉన్నాడు, 675 వచ్చింది. కాబట్టి ఇదిగోండి బిలో 100 15 ఉందండి, 15% వచ్చిందని చూపించారు. నా 15 విత్ ఫోటో చూపించా. బిలో 100 మళ్ళీ కావాలంటే చూపిస్తా. బిలో 200 37 ఉన్నారు, 18. నాది చూడండి, ఇక్కడే కొద్దిగా ఏదన్నా నేను ఇంకా పెంచుతానండి. ఇది కూడా నేను అరౌండ్ 25-30 తీసుకెళ్తాను. అదే నా ఛాలెంజ్ అని కూడా మనం చెప్పారు. 18.5. బిలో 500 21, అక్కడి నుంచి పెరిగింది. బిలో 1000 24, 246 నేను ఎప్పుడో ఇచ్చా 246. ఇక్కడ వరకే 550 వరకే చూపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 275 వేసారు. ఇప్పుడు మీ మీద 30 ఎక్కువ ఉన్నాయి, తెలంగాణ నుంచి 15 ఉన్నాయి, అంటే 40 ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నారు 40 ఎక్కువ. ఎంత మందిలో నా స్ట్రెంత్ 3500 అంటే కాదన్నారు. ఇదిగో నేను చూపిస్తున్నా. మీరు తప్పు చెప్తున్నారు, మీ వీడియో చూసుకోండి. ఎస్, లాంగ్ టర్మ్ జాయిన్ స్టూడెంట్ నా ఎంసీబీలో ఉన్నది, నా పోర్టల్లో ఉన్నది. లాస్ట్ ఇయర్ 25లో అడ్మిషన్ తీసుకున్న 3020 మంది. ట్రూ. అడ్మిషన్ తీసుకుంటే 10,500 కట్టంగానే అందరూ వచ్చి రిపోర్ట్ చేశారు. అడ్మిషన్ తీసుకున్న రిపోర్ట్ లో నుంచి కొన్ని ముందే మధ్యలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకులే మనం ఇంకో దానికి బి కేటగిరీకి వెళ్ళిపోదాం అని అనుకుని మానేసే వాళ్ళు ఉంటారు. 3,000 జాయిన్ అయింది నిజం, అడ్మిషన్ తీసుకున్న నిజం. నేను చెప్పింది కూడా అదే. ఒక 200 నాట్ రిపోర్టెడ్ నా దగ్గర ఉంది. నాట్ రిపోర్టెడ్ ఒక ఎగ్జామ్ రాయలా, వచ్చి ఎవరన్నా వెరిఫై చేసుకోండి మీ తరపున వచ్చి ఇది మీకు ఇచ్చిన నా డేటా, ఇది నేను మార్చడానికి లేదు. వన్స్ రిసిప్ట్ కట్ అయిపోయి వెళ్ళిపోయింది, దీన్ని చేంజ్ చేయడానికి లేదు. ఒకటే నాకు పోర్టల్ ఉంటుంది, విజయవాడ పోర్టలే ఉంటుంది. ఇది నేను ఆనెస్ట్ గా చెప్తే నన్ను ఎద్దేవా చేస్తావు. మొన్నే 3,000 చెప్పు, నీ వీడియో చూసుకో. ఇదిగో 3,000. సీట్ గెట్టింగ్ వచ్చిన తర్వాత నా దగ్గర ఎక్కువ మంది బోర్డరాలు నా దగ్గర ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ప్రతి ఏడాది కనీసం 100 మంది సీట్ వచ్చిన తర్వాత వెళ్తారు. ఎందుకంటే కొద్దిగా ఆ పై అంతా కూడా డెఫినెట్ గా ఎక్కువ లాంగ్ టర్మ్ అనగానే ఎవరి వాళ్ళైనా ఏ కాలేజీ వాళ్ళైనా నా దగ్గర ఎక్కువే ఉంటారు. వచ్చిన తర్వాత 2 నెలలకు అన్ని కౌన్సిలింగ్లు అయ్యేసరికి కొంతమంది ఏ కేటగిరీ వెళ్ళారు, కొంతమంది బి కేటగిరీ వెళ్ళారు, కొంతమంది కొనుక్కుని వెళ్ళిపోయారు. ఎందుకు లేని అవి తగ్గుతాయి. మీ దగ్గర తగ్గుతాయి, నా దగ్గర తగ్గుతాయి. నా దగ్గర కొద్దిగా ఎక్కువ తగ్గుతాయి, 170. 2 నెలలు 3 నెలలు దసరాకో లేకపోతే ఆ టైంలో ఉండేసరికి మనం లాగలేకపోతున్నాం అనుకుని ఏదో దాన్ని చూసుకుందాం అనుకుని డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు. అందరి దగ్గర ఉంటారు, నా దగ్గరే కాదు. ఇదిగో 150. ఇదే తీసి 3,000 అయినట్లు నాకు వెళ్ళింది ఎగ్జామ్ కి 2,500 అని చెప్పాను మీకు. నా దగ్గర 2,500 అడ్మిషన్ జాయిన్ అయ్యారని చెప్పలా, 2,500 నా దగ్గర అడ్మిషన్స్ కి ప్రిపేర్ అయ్యి రాశారండి. మిగతా వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది అటు ఇటుగా మానేశారని కూడా చెప్పారు. 3,000 చెప్పారు, మీ వీడియో చూసుకోండి. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఎవరన్నా పోనీ ఎవరన్నా మీ మధ్యవర్తులు పంపించినా నా డేటా అదే ఉంటుంది. డ్రాప్లు ఉంటాయి, సీట్ గెట్టింగ్లు ఉంటాయి, నాట్ రిపోర్టెడ్ ఉంటాయి. ఇదే నేను చెప్పా. నేనేమి పచ్చకామలకు లోకమంతా పచ్చగా కనపడుతుందని మీకు మాదిరిగా మ్యానిపులేషన్ అనేది నా నోటి నుంచి తొందరగా రాదు. ఏదైనా 100 అటు ఇటు అయి ఉండొచ్చు నా నెంబర్లో చెప్పిన దాంట్లో. అంత తొందరగా నేను మీకు మాదిరిగా మనం చెప్పేది ఎలా చెబుతున్నాం అలాగే మిగతాలు కూడా అలా ఉంటారనుకుంటే అది తప్పు. ఇది నా లెక్క. అదిగో 2,500 చూపించాను, 1,400 ఇప్పుడు వెళ్ళి వెరిఫై చేసుకోండి. 3 నెంబర్స్ ఉన్నాయి నాయి. శ్రీ గోసలైట్ జూనియర్ కాలేజ్ ఐపీ 3 నెంబర్లు ఉన్నాయి. 3 నెంబర్లో నా డేటా 1,400. 3900 లేరు, అది కూడా చెప్పా నేను. 200-300 సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటి రాకుండా ఉన్నారు, వాళ్ళు తీసేసి 3,500 అంటున్నాను అని చెప్పాను. ఇప్పుడు 39 వేసుకోలేదు, 4,000 వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నేను ఈ ఫిగర్ తో పర్సంటేజ్ చెప్పలా, ఈ 4,000 మందితో నేను పర్సంటేజ్ చెప్పలా. దేంతో చెప్పాను? బిలో 100 ఆఫ్ ఏపీ డిస్ప్లే లిస్ట్ లో నా పిల్లలు ఎంతమంది ఉన్నారు? 15% వచ్చింది. ఈ పిల్లల పర్సంటేజ్ చెప్పలా నేను. డిస్ప్లే లిస్ట్ లో ఎంతమంది గోసలైట్స్ ఉన్నారో చెప్పాను. 200 లో 37, 18.5, 500 లో 105. ఇవన్నీ ఈసారి తెలియాలని చెప్పి రీల్స్ కింద ఈసారి ఎక్కువ ఇస్తున్నా. ఎందుకంటే అసలు రియాలిటీ అనేది అన్రియాలిటీ ముందు ఒక్కోసారి కనపడదు. అందుకని ఆ రియాలిటీని చూపించాలని ఈసారి ఎక్కువ ఈ నెంబర్ నేను ఇస్తానే ఉన్నాను. 105 21%, 1,246 24.6. ఇక్కడ వరకు మీరు ఇచ్చారు. కింద చూడండి, అది ఇవ్వలా, మీరు ఇవ్వలేరు. నా స్ట్రెంతే, నా బలమే ఎక్కువ మందిని మెడికల్ కాలేజీలో పంపించడం. గోసలైట్స్ బలమే అది. గోసలైట్స్ బయట పబ్లిక్ టాకే అది. మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ టాకే ఇది. ఎక్కువ మంది మెడికల్ కాలేజీలో గోసలైట్స్ ఉంటారు. అది ఏ రూపంలో సీట్ వచ్చింది? ఓపెనా, రిజర్వేషన్స్, ఫ్రీ సీట్స్, ఏ కేటగిరీ సీట్స్, అదే నాకు పెరిగేది. ఇదిగోండి 1,500 లో 24 నుంచి 26, ఇదిగోండి 2,000 లో 26.3 నుంచి 26.75,
2500లో 737 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ నెంబర్స్ తో మీ నెంబర్స్ మళ్ళీ మారుస్తారు. మీరు నా మీద ఒక 30, 40, 50 చూపించాలి. చూపించకపోతే మళ్ళీ అసలు ఫస్ట్ పేజ్ నుంచి కూడా అది అలవాటు. ఆ వ్యవస్థకే ఫస్ట్ పేజ్ నుంచి మనకు లేకపోతే ఏదో చూపించాలి, లేకపోతే కుదరదు. ఇక్కడ కూడా అలాగే ఉంది, విజయవాడ కూడా అలాగే ఉంది. మీరు మీ ప్రెస్ మీట్ లో వెనకాల ఫస్ట్ ర్యాంక్ పెట్టలేదా, థర్డ్ ర్యాంక్ పెట్టలేదా, 9th ర్యాంక్ పెట్టలేదా? మీ ప్రెస్ మీట్ లో పెట్టారుగా, చిన్న రూమ్ లో ప్రెస్ మీట్ పెట్టారుగా. నేను పెట్టాను, నేను ఇమీడియట్ గా 2వ రోజు 3వ రోజు ప్రెస్ మీట్ పెట్టారుగా. 1, 3, 9 ర్యాంకులు చూపించలేదా? ఎక్కడ చూపించలేదు అంటారేంటి? శ్రీ చైతన్య బ్యాక్ డ్రాప్ లోనే ఉంది, మీ క్యాంపస్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంది. తర్వాత బిలో 2000 535 26.75, బిలో 2500 737 29.48. ఇదే చెప్తున్నా. ఇల్లే కొలది 30 అయింది, కిందకెళ్తే ఇంకా ఎక్కువ ఉన్నారు నా పిల్లలు అని చెప్పాను నేను. ఇంకా చూపిస్తే ఎక్కువే పర్సంటేజ్ నా డిస్ప్లే లిస్ట్ ఎక్కువ ఉంటుంది. విత్ ఆల్ నెంబర్స్ నేను చూపిస్తా. 30% అండి. అప్ టు 3000 అంటే 496 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 500 వరకు 889 పిల్లలు ఉన్నారు. ఇందులో విడివిడిగా కూడా చూపించా, ఇంటర్ ఎవరు లాంగ్ టర్మ్ ఎవరని. నేనేమి ఎక్కడ దాయిలా, మీకు ఇంతవరకు అసలు ఇంట్రో లాంగ్ టర్మ్ సపరేషన్ లేదు మీ దగ్గర. ఇక్కడే చూపిస్తారు. 600 ఏవో మాది ఫస్ట్ ర్యాంక్ టాపర్ ఆఫ్ ఆంధ్ర, టాపర్ ఆఫ్ గర్ల్స్, టాపర్ ఆఫ్ బాయ్స్ ఒకటే. 600 ఏవో 15 మొత్తం వ్యవస్థలన్నా కలుపుతున్నా లేరు. మళ్ళీ చెప్తున్నా లాంగ్ టర్మ్ నుంచి. అది నేను చెప్పింది నిజం చెప్తున్నా. ఇక్కడ వ్యవస్థలన్నీ లాంగ్ టర్మ్ కలుపుకున్నా 15 మంది లేరు. అయితే మా 600 పైన 15 అన్ని వ్యవస్థలు కలుపుకున్నా లేవు అని చెప్పాను, నాకు తెలుసు కాబట్టి. అలాగే టాపర్ నాది ఇస్తారని మీతో నేను చెప్పలా. నాది 642 అనే చెప్పాను. నేనేమి పొరపాటు చెప్పను, వచ్చిందే చెప్తా. నెక్స్ట్ వన్ ఇదండి. ఇక్కడ దీనికి మీ ప్రూఫ్స్ ఇచ్చా, ఎలా పెరిగినాయో నిన్నే ప్రూఫ్స్ ఇచ్చా. మళ్ళీ చూపిస్తున్నా ఒకసారి. ఇది రియాలిటీ. ఇది ఓవరాల్ రిజల్ట్ అంటే ఇది ఓవరాల్ రిజల్ట్ అంటే చూడండి. టాప్ 500 లో 105, 21% ఉన్నారు. నెక్స్ట్ 500 లో 2000 లో 141 మంది ఉన్నారు. అంటే ఈ 500 లో నాకు ఎంత పర్సంటేజ్ పెరిగింది? ఈ నెక్స్ట్ 500 లో 7% పెరిగింది, 28.21. నెక్స్ట్ 500 లో 1001 to 1500. ఇదే నా బలం అండి. ఇదే నా బలం. ఎవరికి లేని బలం నాకున్న బలం. వాళ్ళకు ఉండేది ఈ ఒక్క పై బలమే కొద్దిగా. అది కూడా ఏరేరి ఎంటైర్ వ్యవస్థల నుంచి, ఎంటైర్ స్కూల్స్ వ్యవస్థల నుంచి అనైతికంగా చాలా మందిని అవి చేసి ఇవి చేసి తెచ్చుకున్న స్ట్రెంత్ ఆ పైన 200 మంది ఉంటారు. దాన్ని కూడా మీకు సమానం దగ్గర చేస్తున్నాను. 101, 60 అంటే ఏం పెద్ద తేడా ఉంది? మీరు ఉన్న పూల్ చేసుకున్న స్ట్రెంత్ కి నా దగ్గరికి వచ్చిన దీనికి 60, 101 పెద్ద తేడా ఉంది. అది కూడా మేకింగ్ ఈక్వల్ ఫర్ యూ విత్ ఇన్ 1 to 2 years. నో వర్రీ, వెయిట్ అండ్ సీ. ఎలా దీన్ని 1 sided గా తీసుకొస్తారో వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ 1500 to 2000 అండి. 177, 35% ఇక్కడ ఉన్నారు. ఈ రేంజ్ లో నా పిల్లలు ఏపీ మెరిట్ లిస్ట్ లో 1500 to 2000 లో 35% నా పిల్లలు ఉన్నారండి. 177 మంది విత్ ఫొటోస్ ఇచ్చాను. ఇది ఒకసారి వెరిఫై చేసుకుని కావాలంటే విత్ ఫొటోస్ ఇచ్చాను ఇది ఆల్రెడీ. ఎందుకంటే ఈ మార్క్ ఇచ్చాను. 2001 to 2005 165, 33% ఉన్నారు. దీని మీద కొద్దిగా 2500 to 3000 152, 30% ఉన్నారు. ఓవరాల్ గా అప్ టు 3000 వరకు 889, 29.63. ఇదే చెప్పాను నేను ఇక్కడ. 889, 29.63. దిస్ ఈజ్ మై రిజల్ట్ అప్ టు మెరిట్ లో. ఓపెన్ లో సీట్లు వచ్చే వాళ్ళ నెంబరు ఇంటర్ ప్లస్ లాంగ్ టర్మ్. ఓపెన్ లో సుమారుగా ఇందులో ఒక 50 అలా తగ్గిన. ఎందుకంటే 496 ఎస్వి వస్తుంది, 490 వరకు ఎస్వి వస్తుంది ఓపెన్ లో. అక్కడ 506 వరకు వస్తుంది. పైన 6 మార్క్స్ పోయినా నాకు కింద ఇంకా 496 నుంచి 490 వరకు, అంటే 3500 వరకు ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఈ పిల్లలందరూ ఓపెన్ లోనే వస్తున్నారు. ఇంకా రావా 600, 700 రావా నాకు రిజర్వేషన్స్ కింద నా దగ్గర ఉన్న పిల్లలతో. అదే 1500 ఒక వెలిడిటీ ఇచ్చా. ఇది నా ఎక్స్ప్లెనేషన్ హౌ ఐఎమ్ గెటింగ్ ద 1500 అని. వేగ్ గా చెప్పలా. నా ఫిగర్ ని బట్టి మీ ఫిగర్ ని బట్టి నేను ఇంకో ఫిగర్ ఇవ్వాలా. నా ఫిగర్ మొదట 16వ తారీఖు వచ్చింది ఈ ఫిగర్లు. తర్వాత మీరు 24కి పూలప్ చేసుకుంటూ ఓహో ఇలా చెప్పాలనుకుని పూలప్ చేసుకుని చెప్పారు. మళ్ళీ ఒక వారం రోజులకు కానీ మీరు లిస్ట్ ఇవ్వాలా. ముందు అప్లికేషన్ నెంబర్స్ తో చెప్పారు, తర్వాత నేను అడిగానని ఇప్పుడు ఈ రోజున నేను అడిగితే మీరు చూపిస్తున్నారు. ఇదిగో కావాలంటున్నారుగా చూసుకోండి ఆల్ టికెట్ నెంబర్లు. అవి చూస్తా, డోంట్ వరీ. వాటిని వెరిఫై చేస్తా, డోంట్ వరీ. వాటిలో కూడా రియాలిటీ ఉందో లేదో అది కూడా చూద్దాం. మీకు రియాలిటీ ఉందనుకుని ఇచ్చా అక్కడ మీ కంపారిజన్. అది కూడా రియాలిటీ ఉందో లేదో చూద్దాం. ఇది నేను ఇచ్చింది. దాన్నే ఇదే చూపించిన దాన్ని ఇది కూడా లాంగ్ టర్మ్ చూపించాను. ఎప్పుడన్నా లాంగ్ టర్మ్ సపరేట్ గా చూపించారా ఈ రోజు వరకు? ఇంటర్ లాంగ్ టర్మ్ ఇప్పటివరకు సపరేట్ చేశారు అసలు మీరు? మీ ఒక్కొక్క జోన్ సపరేట్ చేసి ఎప్పుడైనా చూపించారా? పైన ఆ 10 తప్పితే, పైన మాకు వచ్చిన ఈ 100 తప్పితే, పైన వచ్చిన లాంగ్ టర్మ్ 7, 8 తప్పితే 600 పైన
ఏదన్నా కింద ఉన్న దాన్ని లాంగ్ టర్మ్ ఇంత ఎప్పుడన్నా ఎంతవరకు చెప్పారా? లాంగ్ టర్మ్ మాది టాప్ అంటారేంటి, మేమే లాంగ్ టర్మ్ అంటారేంటి అనొచ్చు అలాగా. సో లాంగ్ టర్మ్ అంటే శ్రీనివాస్ ఎందుకు అంటున్నానో ఇది రీజన్. మీకు ఎక్కడా లేవు ఇది లేవని చెప్తున్నా, ఇదే ఇంకెక్కడా లేవని మళ్ళీ చెప్తున్నా. అగైన్ ఐఎమ్ సేయింగ్ విజయవాడలో ఎక్కడా లేవండి ఇవన్నీ మళ్ళీ చెప్తున్నా. 600 పైన 15 లేవు విజయవాడలో, మొత్తం ఎదిగినా లేవు 15. 570 నుంచి 59, 55 లేవు లాంగ్ టర్మ్ నుంచి. మళ్ళీ చెప్తున్నా, ఎస్ ఉన్నాయి చెప్పు. ఇక్కడయే ఆంధ్రప్రదేశ్ కలపకు, పోనీ విజయవాడ పోనీ కోసలైట్స్ ఈక్వల్ టు ఎంటైర్ వ్యవస్థ ఆఫ్ విజయవాడ ఒప్పేసుకున్నారు. ఓకే చెప్పు. 550, 77 ఉన్నారు ఈ 20లో. 550 to 569 లో 77 ఉన్నారు. నెక్స్ట్ 10 మార్క్సే, 20 కాదు. ఇక్కడ వరకు 20, 600 ఇక్కడ వరకు. ఇక్కడ 5 10 70 10 మార్క్స్ లో. నెక్స్ట్ 10 మార్క్స్ లో 66, నెక్స్ట్ 10 లో 77. వెళ్ళే కొద్ది ఇంకా పెరిగింది. లాంగ్ టర్మ్ ఒక్కటే ఇచ్చారు, దీన్ని ఇక్కడ వరకు విత్ ప్రూఫ్స్ ఇచ్చారు. ఇదిగో ఇంటర్ నుంచి నాకు 45 మంది ఉన్నారు. నేనేమి ఎన్నో 100 బిలో ర్యాంకులు నా దగ్గరికి వచ్చినాయి 1,00,000 2 లక్షలకి. నమస్కారం బాబు మాకు అక్కర్లేదని చెప్పా. దానికి వెళ్ళాలా నేను ఒక ఆన్లైన్ అనొచ్చు, నేను డిఎల్పి అనొచ్చు. ఆన్లైన్ ఎవరు చూస్తారు? నేను కూడా ఆన్లైన్ డిఎల్పి అని ఆన్లైన్ లో అక్కడి నుంచి చదివారని చెప్పి నేను ఒక 4-5 చూపించచ్చు. అంత అనైతికంగా కోసలైట్స్ చైర్మన్ గా నరేంద్ర మాట్లాడాడు. మీది అనైతికం కాదా అనేది మీ ఫస్ట్ పేపరే చెప్తాంది, నేను చెప్పరా ఇంతవరకు. ఎంటైర్ పబ్లిక్ చెప్తాను. కింద డిఎల్పీలు ఎలా ఉన్నాయో చెప్తాంది. నేను వేసుకోవాలా, నాకు రాకపోయినా 675 వచ్చింది, అదే వేసుకున్నా. స్కూల్స్ కూడా ఇస్తా. నెక్స్ట్ మాకు అర్థమైంది, నాకు స్కూల్స్ కూడా ఇవ్వాలని మర్చిపోయా. నేను ఇస్తా నెక్స్ట్ మీటింగ్ లో ఎప్పుడో. వీళ్ళందరూ సెకండ్ రేంజ్ ఆఫ్ ఎక్కడన్నా కేకేఆర్, విశ్వభారతి, లేదు మీ వ్యవస్థ, లేదంటే ఇంకో వ్యవస్థ, లేదంటే నార్మల్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇదంతా ఈ గ్రూప్ అంతా. అంతేగాని విపరీతంగా మీ దగ్గర నుంచి వచ్చారంటే మీరు అంత పట్టించుకోలేదు కాబట్టి, అంత పట్టించుకునే క్యాండిడేట్ కాదని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి వచ్చారు. లేకపోతే రారు. అసలు ఇంటికి వెళ్ళిపోయి 20 మంది కూర్చుని నానా యాగ చేసి తీసుకెళ్తారు. వద్దామని అనుకున్నా. కాబట్టి ఇటువంటి పిల్లలతో ఇచ్చాను నేను 45 మంది 600 పైన. ఇదిగోండి లాంగ్ టర్మ్, ఇదిగోండి 51, 550 నుంచి నెక్స్ట్ 50లో 51, నెక్స్ట్ 30లో 38, అంటే 520 వరకు 38, 51 అంటే 89, 45 అంటే ఆల్మోస్ట్ 150 దగ్గర 140 దగ్గర ఉన్నారా ఇంటర్మీడియట్ పిల్లలే. 520 వరకే. 500 వరకు చూస్తే నాకు 200 దాటారు. ఆ 200 కలిసి ఇంటర్మీడియట్ నాకు వచ్చిన 1400లో 400 ర్యాంక్ సీట్లు వస్తాయి నాకని చెప్తున్నా. మిగతా 1100 లాంగ్ టర్మ్ అని చెప్తున్నా. అదే 1500 వస్తాయని చెప్పాను. ఇంత విడిగా విడమర్చి నా దగ్గర ఉన్న స్ట్రెంత్ తో సహా, నా దగ్గర ఉన్న రిజల్ట్ తో సహా చెప్తున్నా. ఎప్పుడన్నా విడమర్చారా? మీ జోన్ ఒక్కటే విడమని ఎప్పుడన్నా ఇచ్చారా? ఇప్పుడు చూసినా ఏదో ఒకటి కలిపి మాయ చేయటం తప్పితే, చెప్పిందే చెప్పి మాయ చేయటం, అందరినీ అదేమంటే నన్ను ఏదో క్రిటిసైజ్ చేసుకుంటా, నన్ను ఏదో మాట్లాడుకుంటా, ఏదో సింపతి క్రియేట్ చేసుకుంటా మాట్లాడటం తప్పితే ఎప్పుడన్నా చెప్పారా ఇంత క్లియర్ గా? నేను ఇచ్చిన తర్వాతనే చెప్పట్లా. నేను నా రిజల్టే చెప్పుకునేవాడిని. మీరు మాట్లాడకపోతే ఇది నా రిజల్ట్ ఇలా వచ్చిందని, ఇంటర్మీడియట్ నుంచి ఇన్ని వచ్చినాయి, ఇలా వచ్చినాయి, లాంగ్ టర్మ్ నుంచి ఇలా వచ్చింది, ఇదే నేను చెప్పుకుంటా. ఎన్నోసార్లు మీకు ఇంతకంటే పెద్ద ఫిగర్లు ఇచ్చారు కానీ ఓపెన్ గా ఎప్పుడు డిస్ప్లే చేయలా. డిస్ప్లే చేసిన తర్వాత తప్పు చేశారు కాబట్టి మాట్లాడా. అంతేగాని ఇంకో వ్యవస్థ నా మీద మాట్లాడలేదు ఇంతవరకు. మాట్లాడితే వ్యవస్థ మీదనే మాట్లాడతా. ఆ మాత్రం డోంట్ కేర్. అర్థమైందండి. నెక్స్ట్ ఇది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇది కూడా లాంగ్ టర్మ్ విడిగా ఇచ్చా 15. ఇదిగోండి 15 చాలా క్లియర్ గా లాంగ్ టర్మ్ 600 పైన. ఇక్కడ చూడండి 30 మార్కుల్లో 55 మీ దగ్గర లేరంటున్నా. ఇంతమంది లాంగ్ టర్మ్ నుంచి లేరంటున్నా. ఉందని చెప్పండి, లాంగ్ టర్మ్ సపరేట్ చేసి ఆ పేర్లు ఇవ్వండి, నేను చెప్తా ఉన్నారా లేదో. ఇదిగోండి 77 20 మార్కుల్లో లాంగ్ టర్మ్. ఇది కూడా 550 పైన, అంటే 550 పైనే 77, 55 అంటే 132, 150 మంది ఉన్నారు. చూపించిన లాంగ్ టర్మ్ నుంచి మీకు 150, 550 పైన లేరని నేను అదే చెప్తున్నా. విజయవాడ మొత్తం వ్యవస్థలు కలిపినా లేరని చెప్తున్నా. విజయవాడ అందుకనే నేను లాంగ్ టర్మ్ అంటేనే బలమైన నమ్మకం కోసలేసి అని చెప్తున్నా. అబద్ధమే కాదే. దిస్ ఈస్ ద రీజన్ వై. నేను ఇదే అబద్ధమైన స్టేట్మెంట్ కాదే, నిజమైన స్టేట్మెంట్ ఆఫ్ ద పేరెంట్స్ పబ్లిక్. తర్వాత 540 నుంచి 10 మార్కులకి 70, 10 మార్కులకి 66, 10 మార్కులకి 77 పెరుగుతూ వెళ్ళొద్దు నాది. కానీ మీది తగ్గుతూ వెళ్ళొద్దు. అందుకని నెక్స్ట్ 550 కింద బిలో ఇంతవరకు పబ్లిష్ చేయలేకపోయారు. ఉన్న ఆ ఇంటర్మీడియట్ టాపర్స్ తోనే ఏదో కొన్ని ర్యాంకులు అలా చూపించి మాదే ఫస్ట్. ఎవరికి కావాలి మీ ఫస్ట్లు? సీట్లు కావాలి మాకు. ఎక్కువ మంది పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, ఎక్కువ మంది పిల్లలు హ్యాపీగా ఉండాలి, ఎక్కువ మంది డాక్టర్స్ అవ్వాలి, ఎక్కువ మంది పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మీ వ్యవస్థల నుంచి డాక్టర్స్కి వెళ్ళాలి. అక్కడ పోటీ పడండి. నేను పడతా, మీరు
మీరు పడండి, అది స్పోర్టివ్ గా చేసుకుందాం. తప్పులు చెప్పకండి ఇలాగా. నేను చెప్పాను కదా అని మీరు కూడా ఏదో ఒకటి కలిపేసి తప్పులు చెప్పకండి. చెబితే ఏమవుతుందంటే ఇలాగే నేను ఇలా బహిర్గతంగా మాట్లాడిస్తే ఇంకా 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 మీ యొక్క క్రెడిబిలిటీ అనేది, మీ ఫేస్ వాల్యూ అనేది పబ్లిక్ లో వెళ్ళిపోతా ఉంటుంది. మొత్తానికి ఈ 3-4 నెలల్లో నన్ను మీ వ్యవస్థ గురించి ఎప్పుడు మాట్లాడినాన్ని ఇప్పుడు మాట్లాడే విధంగా చేశారు. ఓకే, ఇదిగో మాట్లాడాను, మళ్ళీ చెప్పాను. నెక్స్ట్ వన్, ఇది ఇంతవరకే నా వైపు నుంచి కొద్దిగా టైం తీసుకున్నా. ఈ రోజు మొదటే తీసుకుందాం అనుకున్నా చివరి మీద, ఎందుకంటే ఎక్కువ పేరెంట్స్ మెసేజ్ వెళ్ళాలి అనుకున్నా. ఈ రోజు ఎప్పుడు ఎజెండాలో మొదటి ఈ పాత్ర తీసుకోను, చివరిలో ఏదో 10-15 నిమిషాలు ఒకసారి ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ గోయింగ్ ఆన్ అనేది చెప్పేసి ముగిస్తా. ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వద్దాం. కానీ ప్రస్తుతానికి ఈ రోజు ఒక్కసారి రిజల్ట్ ను కంపేర్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, తప్పులు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ తప్పులు నేను మళ్ళీ ఒక్కసారి వాళ్ళ గురించి కాదు, పబ్లిక్ గురించి, పేరెంట్స్ గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాను.